వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చింది. భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులతో మాట్లాడిన సీఎం. వరదల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు చేపట్టాలి. కామారెడ్డి, ఎల్లారెడ్డిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ అకాడమీలో వైభవంగా ఓనం పండుగ పాల్గొని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాల్లో ఏర్పాట్లు చేసిన గణనాథుల్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్కు ఘనంగా సన్మానించిన మండపాల నిర్వాహకులు. రెండు రోజుల వ్యవధిలో బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత. ప్రధాన అనుచరులతో ఎమ్మెల్సీ కవిత రహస్య భేటీ. లింగంపేట్ మండలం లింగంపల్లి కుర్దును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి, దనసరి అనసూయ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. రేషన్ డీలర్లకు సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఈ 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు మూసివేత. మహారాష్ట్రలో పాలజ్ గణపతి దర్శనానికి వెళ్లొస్తుండగా బోకర్ తాలూకా నందగ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 3 దుర్మరణం. మృతులు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం హుస్నాపూర్ గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన శోభయాత్ర. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో ఆకర్షించిన KOS నిమజ్జన శోభయాత్ర. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. శోభయాత్రకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 200 CC కెమెరాలతో ఏర్పాట్లు. నిజామాబాద్ కలెక్టరేట్ వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. వందేళ్లలో ఎప్పుడు రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. 100 ఏళ్లలో ఎప్పుడు రానంత వరద వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజలకు అండగా నిలిచి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశాడని ప్రశంసించారు. కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడేవాడే నిజమైన నాయకుడని కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏ విపత్తు వచ్చినా ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నారని అన్నారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకొని నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడిందని తెలిపారు. తక్షణమే ఆ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేశామని గుర్తు చేశారు. ప్రత్యక్షంగా ప్రజలు పడుతున్న కష్టాలు, జరిగిన నష్టాన్ని చూసేందుకు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వరదతో నష్టం జరగకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశామని రైతాంగానికి హామీ ఇచ్చారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రహదారులు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు కావలసిన నిధులపై నివేదిక రూపొందించాలని సూచించారు. అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైండు. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన
వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్య వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో కామారెడ్డి, ఎల్లారెడ్డిలో తీవ్రంగా దెబ్బతిన్న వంతెనలను, పంటలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లింగంపల్లి వంతెనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బురిగిద్దులో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం రైతులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జీఆర్ కాలనీలో పర్యటన నిమిత్తం ఎల్లారెడ్డి నుంచి బయలుదేరారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నత అధికారులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ శివారులో గల తిరుమల నర్సింగ్ అకాడమీలో ఓనం పండుగ వైభవంగా ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ విద్యా సంస్థలో ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ఓనం వేడుకలను కన్నుల పండుగగా వీక్షించారు. కేరళకి ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలకు ఈ కార్యక్రమంలో వేదికగా నిలిచాయి. ఓనం వేడుకలను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి తిరుమల నర్సింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ శాల్వా బుకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి తిరుమల నర్సింగ్ కాలేజ్ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, విభిన్న సంస్కృతులకు ఒకే తాటిపై తెచ్చిన ఘనత తిరుమల యాజమాన్యానికి దక్కిందని కొనియాడారు. అన్ని దానాల కన్నా విద్యాదానం మహాదానమని, గొప్పదని వైద్య రంగంలో విద్యార్థులకు తీర్చిదిద్దుతున్న తిరుమల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల నర్సింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను స్వర్ణయుగంలా పరిపాలించిన బలిచక్రవర్తి తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగి వచ్చిన రోజున ఓనం పండుగను భావించి కేరళ వాసులు ఓనం జరుపుకుంటారని, వారం రోజుల పాటు ఓనం వేడుకలు జరుపుకుంటారని నర్సింగ్ కళాశాల చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. కళాశాలలో 300 మందికి పైగా కేరళ విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్నారు. వారి సాంప్రదాయ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు కాలేజ్ కరెస్పాండెంట్ పద్మావతి, పరమేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రియాంకారెడ్డి, డాక్టర్ వినిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, పెద్దల నర్సయ్య, మునిపల్లి సాయిరెడ్డి, వాసు, ధర్మాగౌడ్, శాంసన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ వద్ద నిర్వహించిన హోమం ప్రత్యేక పూజలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. శ్రీ వీర వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమము, అన్న ప్రసాదన సేవకి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ పార్లమెంటు సభ్యులు బీబీ పటేల్, బాన్సువాడ నియోజకవర్గం నాయకులు కోనేరు శశాంక్, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, భూపాల్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, హనుమండు, వినోద్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్స్, ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా అంతా 2 రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. తనకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీలోనూ చేరబోరని ఆమె గుండె బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ మేరకు ఇవాళ ఆమె తన ప్రధాన అనుచరులు, జాగృతి ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో కొత్తగా పార్టీ పెడితే తన వెంట నడిచేది ఎవరని ఆరా తీసినట్లుగా సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ అక్కడ ప్రాధాన్యం దక్కని ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేల జాబితాను తయారు చేసే పనిపై కవిత ఫోకస్ పెట్టారని టాక్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన ఉద్యమకారులను జాగృతిలో చేరాలని కవిత కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ కల్వకుంట్ల కవిత మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డిని కలవబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బహిష్కరించడం ఆ పార్టీపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత వ్యవహారం బీఆర్ఎస్ పై ప్రభావం చూపించేదిగా చూడాలని అంటున్నారు. కొందరేమో కవిత సస్పెన్షన్ విషయం ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతుందని కామెంట్ చేస్తున్నారు. హరీష్ రావు ఏ పని చేసినా కేసీఆర్ అనుమతి లేకుండా చేయరనే విషయం జగమెరిగిన సత్యమని, కవిత హరీష్ పై అభియోగాలు మోపితే పరోక్షంగా కేసీఆర్ పై మోపినట్లేనని పేర్కొంటున్నారు. ఇన్నాళ్ళు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణకు వరప్రదాయిని అంటూ
జబ్బలు చరించిందని, తాజాగా హరీష్ రావుపై కవిత చేసిన అవినీతి ఆరోపణలతో ఆ పార్టీ పూర్తిగా డిఫెన్స్ పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం లింగంపేట్ మండలం లింగంపల్లి ఖుర్దును సందర్శించారు. వరదలకు దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, బ్రిడ్జీలు వివరిస్తూ ఏర్పాట్లు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. లింగంపల్లి ఖుర్దు బ్రిడ్జిని కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా వర్షాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను, నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తెలుసుకున్నారు. బాధితులకు తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ రావు, జిల్లా ప్రత్యేక అధికారి రాజుగంధి హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు తమకు ప్రతి నెల 5,000 వేతనం ఇస్తామని, కమిషన్ పెంచుతామని ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హామీలపై రేవంత్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుకు గాను 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేయనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా తమకు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు కామెంట్ చేశారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం, దిగుమతి ఛార్జీలకు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ షాపులకు రేపు బంద్ పిలుపునిచ్చినట్లుగా తెలంగాణ రేషన్ డీలర్ సంక్షేమ సంఘం సభ్యులు వెల్లడించారు. అదేవిధంగా గత 5 నెలలుగా కమిషన్ బకాయిలు, గన్నె బ్యాగుల బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ నిరవధికంగా నిలిపివేస్తామని, పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే సెక్రటేరియట్కు కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం హుమ్నాపూర్కు చెందిన భార్యాభర్తలతో పాటు మరొక మహిళ మహారాష్ట్రలోని నాందా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. వర్ణి మండలం హుమ్నాబుద్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సునీత, బుల్లిరాజు దంపతులతో పాటు బోధన్ మండలం బెల్లాల్కు చెందిన వాణి, ఇతర కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని బాలాజీ వినాయక మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా నిన్న రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టగా కారులో ఉన్న చేకూరి బుల్లిరాజు 50 సంవత్సరాలు, అతని భార్య సునీత 45 సంవత్సరాలు, వాణి 38 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 గున్నం చంద్రశేఖర్ 35 సంవత్సరాలు, నీలిమ 45కు తీవ్ర గాయాలు కావడంతో బైన్సా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పచ్చల నడుకుడ గ్రామంలో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలను చేస్తున్నట్లు యూత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గణపతి విగ్రహాన్ని పెట్టడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం కూడా గణేష్ ప్రతిమను పెట్టడం జరిగిందని అన్నారు. తెలుగు సంవత్సరములుగా వచ్చే హిందువుల సాంప్రదాయమైనటువంటి గణేష్ పండుగకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. వినాయక చవితి నుండి ప్రతిరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని చెప్పారు. హిందువుల ఐక్యతను పెంపొందించి వారిలో భక్తి భావనలు పెంచేందుకు ప్రతి గల్లీలో వినాయక ప్రతిమలను నిలపడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 9వ రోజు వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించి అన్న ప్రసాదన వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన క్రేజీ యూత్ సభ్యులు రెయిన్బో ఇంటీరియర్ డెకరేషన్స్ వారికి మరియు కాలనీ వాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వేల్పూర్ మండల్ పచ్చాలనగూడ గ్రామంలో కేజీ బాయ్స్ యూత్ అసోసియేషన్ సంఘం యువజన సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గణపతిని నిలుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము చిన్నదానితో చాలు చేసి ఈరోజు అతిపెద్దదిగా కొన్ని సంవత్సరాలుగా పెద్దదిగా నిలుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మన యువజన పిల్లల ఆధ్వర్యంలో మంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన సత్రం ఈ యువకులు మరియు పెద్దలు ఇంకా పాల్గొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరుగుతుంది. గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేయడం జరిగింది. గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని,
అన్ని డివిజన్ పరిధిలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించామని సీసీ కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ ఫారెస్ట్ శాఖ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభయాత్రలో తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు ఇలా ఉన్నాయి. నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని, అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని, ఆడియో సిస్టమ్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని, డీజేలు పూర్తిగా నిషేధించాలి, ఎటువంటి రూమర్స్ పుకార్లను నమ్మొద్దని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700, సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగలరు. ప్రజలందరూ ఈ గణేష్ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు. ఐడీఓసీలో వినాయకునికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రాంగణం కలెక్టరేట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాధికారులు జరిపించి అన్నదానం నిర్వహించారు. రోజువారీ వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. గురువారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి సిపి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. పూజా కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. 45వ డివిజన్ శ్రీ బాల హనుమాన్ ఆలయంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్ శ్రీ బాల హనుమాన్ ఆలయంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ కేశవేణు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో శ్రీ బాల హనుమాన్ ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది, మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీనివాస్, హేమలత తదితరులు పాల్గొన్నారు. నేడు డివిజన్ నంబర్ 45లో గల బాల హనుమాన్ టెంపుల్ దర్శనానికి విచ్చేసాము. ఈరోజు అభివృద్ధి కమిటీ ఏదైతే టెంపుల్ అభివృద్ధి కమిటీ ఉందో వారి ఆహ్వానం మేరకు చాలా సంతోషంగా ఉంది. ఈ అభివృద్ధి కమిటీ గోవింద్ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఆలయం వెలిసింది. అలాగే వారి పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ వారు హనుమాన్ మందిరానికి సేవలు అందిస్తున్నారు. వారికి కూడా, వారి పూర్వీకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఏదైతే అన్నదానం నిర్వహిస్తున్నందుకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం బోధని ఏరియా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఆడవాల రమేష్ బాబు హాజరై వారి ఇరువురు మాట్లాడారు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలలో ప్రధానంగా వరదల మూలంగా అనేక చోట్ల వర్షాలకు పంటలు నీట మునిగాయి. గ్రామాలలో ఇళ్లు కూలిపోయి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి నష్టపరిహార కేంద్రం 25,000 రూపాయలు, రాష్ట్రం 25,000 రూపాయలు కలిసి 50,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని, ఇల్లు కూలిపోయిన నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇల్లు సాంక్షన్ చేసి నిర్మించి ఇవ్వాలని, కుటుంబం పూర్తిగా ఇల్లు నీటిలో మునిగి వస్తువులన్నీ పోయిన వారికి ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. వర్షాల వల్ల పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో రైతాంగం, ఇతర పేదలు నష్టపోయారు. తక్షణం నష్టపోయినటువంటి పంటల్ని, నష్టపోయిన కుటుంబాలని, వ్యక్తిగత ఆస్తులను అంచనా వేయడం కోసం ప్రభుత్వం సర్వే నిర్వహించాలి. ఎకరానికి నష్టపరిహారం 25,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఎకరానికి 25,000 ఇవ్వాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వం కోల్పోయినటువంటి ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వాలనేది అడుగుతున్నాం. విజయ్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విజయ్ హైస్కూల్లో గురు పూజోత్సవ కార్యక్రమం 4/9/25 గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. ముందుగా విశిష్ట సేవలు అందించిన సీనియర్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దశాబ్దానికి పైగా విశిష్ట సేవలు అందిస్తున్న సీనియర్ మహిళా ఉపాధ్యాయులైన పద్మజ, సుమలత, గంగలక్ష్మి మరియు రూపాను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విజయ్ హై స్కూల్లో స్థాపించి 45 సంవత్సరాలు
పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ పాఠశాల చరిత్రను బుర్రకథ రూపంలో వివరించారు. అనంతరం వివిధ సంవత్సరాల్లో టాలెంట్ షో సందర్భంగా నిర్వహించిన విజయవంతమైన కార్యక్రమాలను నృత్య రూపకంలో విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విజయ్ హై స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ అమృతాలత, ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ మెంబర్స్ సిహెచ్ లలితాదేవి, తారా చౌదరి, కరస్పాండెంట్ ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ టి వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి సుజాత, ప్రిన్సిపల్ విజేత, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూలు స్థాపించి దాదాపు 45 సంవత్సరాలైంది. ఈ 45 సంవత్సరాల ఘన చరిత్రను స్కూలు టీచర్స్, తెలుగు టీచర్స్ బుర్రకథ రూపకంలో ఈరోజు విద్యార్థులకు అందజేశారు. చక్కగా 4 ఎపిసోడ్గా బుర్రకథలు చెప్పారు. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం మేము టీచర్స్ డే జరుపుకుంటాము. దాదాపు 100కు పైగా టీచర్స్ కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 100కు పైగా టీచర్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, డ్రామాస్లో పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ర్యాగింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం తిమ్మాపూర్ గ్రామంలో ర్యాగింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్న ప్రసాదం వితరణ చేపట్టారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ ఎస్ఐ రాము హాజరయ్యారు. గణేశుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ మండపాన్ని సైతం ఎంతో సుందరంగా అలంకరించారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే అరటి ఆకులతో భోజనం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పండుగలను నిర్వహించుకుంటున్నామని యూత్ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ర్యాగింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్న సత్రానికి జనులందరూ గ్రామ సభ్యులే కాకుండా, గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారు. గత 15 సంవత్సరాలుగా ఈ గణపతి మండపాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇది 15వ సంవత్సరం కాబట్టి ఈసారి ఇంకా ఘనంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలుగా డెకరేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరంలో కూడా గణపతి అమ్మవారితో అంటే పార్వతీదేవితోనే గణపతి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఈ అలంకరణ చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ బండారి సుజాత ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ బండారి సుజాత ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కార్మిక సంక్షేమం నుంచి నేరుగా ఇన్సూరెన్స్ అందించాలని సంఘం నాయకులు నీలం రామచందర్ కోరారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నీలం రామచందర్ మీడియా సమావేశం నిర్వహించారు. నీలం రామచందర్ మాట్లాడుతూ ఇది 6,30,000 రూపాయల నుండి 10 లక్షలకు చేసినందుకు సంతోషమే, కానీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఇవ్వకుండా లేబర్ బోర్డు నుంచే ప్రభుత్వం త్వరగానే కార్మికునికి అందేలా, అదేవిధంగా మనిషి చనిపోతే నార్మల్ డెత్ దానికి 1,30,000 ఉంటే 2 లక్షలకు చిల్లర చేసిండ్రు. అదేవిధంగా కాన్పుకు 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత లేబర్ బోర్డుకు కట్టిన డబ్బులు దాన్ని బట్టి కార్మికుడికి 5,000 రూపాయలు పింఛను సౌకర్యం కలగాల. 60 ఏళ్ల తర్వాత మేస్త్రి పనిచేసేవారు లేబర్ కాళ్ళు చేతులు లోపల అంతా డస్ట్ నిండిపోయి పనిచేయకుండా అవుతుంది. దానికి 5,000 రూపాయలు నెలకు పింఛన్ ఇస్తే కనీసం ప్రభుత్వం నుంచి హెల్పర్ బోర్డు నుంచి వచ్చాయని ఆలోచిస్తాడు. చనిపోయినాక డబ్బులు ఇచ్చుడు కాదు, మనిషి 60 ఏళ్ల తర్వాత ఇన్సూరెన్స్ లేబర్ బోర్డు కట్టిన రూపాయలు ఖచ్చితంగా కార్మికునికి చెందాలంటే అతను 5,000 రూపాయలు పింఛని ప్రతి ఒక్క కార్మికుడికి 60 ఏళ్ల తర్వాత లేబర్ బోర్డు నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రెండే పెంచినావు కాబట్టి ఇది ప్రైవేటు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము. మోస్రా కుర్మ సంఘం ఆధ్వర్యంలో నీలకంఠేశ్వరం నూతన చైర్మన్గా నియామకమైన సిరిగిరి తిరుపతిని ఘనంగా సన్మానించారు. మోస్రా కుర్మ సంఘం ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర ఆలయ కమిటీ నూతన చైర్మన్గా సిరిగిరి తిరుపతిని నియమించారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల అధ్యక్షులు గోవునూరి సాయన్న, ఉమ్మడి వర్ణి మండలం యూత్ ఇన్ఛార్జి సిరిగిరి భూమన్న, పోషెట్టి, దూపల్లి గంగన్న, గోపరి సాయిలు, మోతెల్ లక్ష్మణ్, సింగారి అక్షయ్, కాంతయ్య, దూపల్లి సాయిలు, మల్లన్న సంఘం సభ్యులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే కంఠేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కావడం
దాంట్లో మా కుర్మ బిడ్డ కావడం చాలా సంతోషకరమైన విషయము. భవిష్యత్తులో కూడా మీరు ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి మా మోస్రా కుర్మ గ్రామం సంఘం నుంచి మేము మనస్ఫూర్తిగా ఆ కంఠేశ్వర స్వామిని ఇక్కడ నుంచి మేము కోరుకుంటున్నాము. టీజీ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు రెండింతలు చేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. నిజామాబాద్లో జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం BNRKS TFTU సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బండారి కల్లెడ గంగాధర్ గృహ నిర్మాణ సంఘం నుండి పుట్టినటువంటి 14 రంగాల సంఘాల అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా, నెహ్రూ పార్కులోని లేబర్ అడ్డా దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి, BNPKS రాష్ట్ర అధ్యక్షులు దర్పల్లి చంద్రంకి, జిల్లా అధ్యక్షులు బండారి కల్లెడ గంగాధర్కి పాలాభిషేకం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు కార్మికుల సమస్యల పట్ల వినతి పత్రం కూడా అందజేశారు. కార్మికుల సాధారణ మరణానికి 1,00,000 నుండి 2 లక్షలకు, ప్రమాదవశత్తు మరణానికి 6 లక్షల నుండి 10 లక్షల వరకు, శాశ్వత అంగవైకల్యానికి యథావిధిగా 5 లక్షల రూపాయలు కొనసాగిస్తూ అంత్యక్రియల ఖర్చులకు 30,000 కేటాయించడం జరిగింది. ఇది కార్మికులు హర్షించదగ్గ విషయం కనుక ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే కార్మికుల్లో స్వంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, కార్మికుల పిల్లలు విద్యాభ్యాసం నిమిత్తం స్కాలర్షిప్లు మంజూరు చేయాలి, ESI ఆసుపత్రి సౌకర్యం కల్పించాలి, 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 5,000 పెన్షన్లు మంజూరు చేయాలి, జిల్లాల వారీగా కార్మికులకు కాలనీలు నిర్మించడంతో పాటు ప్రతి జిల్లాకు కార్మిక భవన నిర్మించి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్లతో త్వరలోనే పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా TFTU సంఘాల నాయకత్వం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈరోజు మన కార్మికులందరికీ మంచి రోజు వచ్చినట్లు, ఎందుకనగా ప్రతిదీ కూడా డబల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మన అందరం కలిసికట్టుగా చేయబట్టే ఇది మనకి లభించింది. కమ్మర్పల్లిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తహసీల్దార్ జి ప్రసాద్, ఎంపీడీఓ చింతరాజు శ్రీనివాస్ గురువారం మండల కేంద్రంలోని వరద కాలువ, పల్లె చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక కార్యదర్శి గంగా జమున సిబ్బందికి సూచించారు. నిమజ్జనం ప్రాంతాలలో లైటింగ్, చెరువుల్లో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున గజ ఈతగాలను సిద్ధంగా ఉంచాలని ఈ కార్యక్రమంలో RS శరత్, VDC అధ్యక్షులు భోగరామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కనీస వసతులు అంటే లైటింగ్ కానీ, రోడ్డు ఏమైనా డ్యామేజ్ ఉంటే రోడ్డు కానీ అవన్నీ సరిచేసి రేపు నిమజ్జనం ఎల్లుండి ఉంది కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులు తగు జాగ్రత్తలు తీసుకోవాలా. మళ్ళీ VDC వాళ్ళు కూడా సహకరించి ఈ వినాయక నిమజ్జనం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. వినాయక చవితిలో భాగంగా గౌతమ్ నగర్ కేసరి గణేష్ మండలి వద్ద మాజీ కార్పొరేటర్ మాయావర్ సాయిరాం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని 40వ డివిజన్ గౌతమ్ నగర్లో మాజీ కార్పొరేటర్ మాయావర్ సాయిరాం ఆధ్వర్యంలో కేసరి గణేష్ మండలి వద్ద పూజలు నిర్వహించి అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాయావర్ సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేసరి గణేష్ వద్ద అన్నదానం చేయడం జరుగుతుందని, ఆ వినాయకుని ఆశీస్సులతో తమ డివిజన్ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. మరియు చైర్మన్ రమేష్ గౌడ్, మాయావర్ సంతోష్ మాట్లాడుతూ తమ డివిజన్ అభివృద్ధి కొరకు మాజీ కార్పొరేటర్ సాయిరాం చాలా కృషి చేస్తున్నాడని, డివిజన్లో త్రాగునీరు కొరకు బోర్ వేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసరి గణేష్ మండలి సభ్యులు, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. కలిసి ఇక్కడ ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రతి సంవత్సరం ఇలాగే గణపతి సేవలో మమ్మల్ని ముందుంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు, పూజలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నదానము మన మాయవార్ సాయిరాం గారు ఇక్కడ అన్నదాత, చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. అందరికీ ఆప్తుడుగా, మిత్రుడుగా సాయిరాం గారు నేనున్నాను మీకు అని అందరి యూత్కు కానీ, ఇక్కడ వార్డు వాళ్ళకు కానీ ఇక్కడ ఎంతో సహకారాలు అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం గణేష్ నిమజ్జన శోభయాత్రలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుభాష్ నగర్లో KOS గణేష్ నిమజ్జన శోభయాత్ర అందరినీ ఆకర్షించింది. గణేష్ నిమజ్జన శోభయాత్ర గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం సుభాష్ నగర్ KOS విద్యార్థులు నిర్వహించిన గణేష్ శోభయాత్ర చూపరులను ఆకట్టుకుంది. భక్తి గీతాలపై విద్యార్థులు నృత్యాలను అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్, ముంబై వరకు ట్రైన్ సదుపాయం కల్పించాలని, ఆర్మూర్, డిచ్పల్లి మధ్య
ట్రాక్ లింక్ కల్పించాలని సికింద్రాబాద్ రైల్వే అధికారి సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ కోరారు. ఈ నెల 3న సౌత్ సెంట్రల్ రైల్వే వారు జోనల్ స్థాయి ZRUCC సమావేశం సికింద్రాబాద్ రైల్వే భవన్లో నిర్వహించారు. ఇట్టి సమావేశానికి నిజామాబాద్ సభ్యులైన రావులపల్లి జగదీశ్వరరావు హాజరయ్యారు. జనరిక్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాముఖ్యతను, వారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాలు తెలుపుతూ సభ్యులను మరిన్ని సేవా సౌకర్యాల గురించి తగు సూచనలు చేశారు. నిజామాబాద్ తరఫున జగదీశ్వరరావుకు ఒక సమగ్ర వినతి పత్రాన్ని 9 డిమాండ్లతో సమర్పించారు. పగటిపూట సికింద్రాబాద్ ముంబై వైపు ట్రైన్ సదుపాయం కల్పించాలని, నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ ను నిజామాబాద్ వరకు పొడిగించాలని, తిరుపతికి వందే భారత్ సౌకర్యం కల్పించాలని, ఆర్మూర్ డిచ్పల్లి మధ్య ట్రాక్ లింక్ కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలోని ప్లాట్స్ యజమానులను రక్షించాలని, తపోవన్ ఎక్స్ప్రెస్ హైకోర్టు ఎక్స్ప్రెస్ పూణే, ముంబై ఎక్స్ప్రెస్ బెంగళూరు, ఢిల్లీ ట్రైనర్లు ధర్మాబాద్, నాందేడ్ల నుండి నిజామాబాద్ వరకు పొడిగించాలని, ట్రాఫిక్ అనుకూలంగా ముంబై సికింద్రాబాద్కు మరో రైలు నడపాలని, గూడ్స్ షెడ్ మరొక చోటికి తరలించాలని, నిజామాబాద్ స్టేషన్ను లిఫ్ట్, సీసీ కెమెరాలు, స్కానింగ్, ప్రయాణికుల వసతులు తదితర సకల సౌకర్యాలతో త్వరగా అందుబాటులోకి తేవాలని, ప్రయాణికుల భద్రత చర్యలు తీసుకోవాలని జగదీశ్వరరావు కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని వాటిని పరిష్కరిస్తామని ZRUCCకి హామీ ఇచ్చారు. ముద్గేడ్ నుండి త్వరితగతిన జరుగుతున్న డబ్లింగ్ పనులు, ROB పనులు పూర్తయితే మరిన్ని రైళ్ల సౌకర్యాలు నిజామాబాద్కి వస్తాయని శ్రీనివాస తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత స్థాయితో అనుకూలంగా సామరస్యంగా జరిగిందని జగదీశ్వరరావు తెలిపారు. Respected GM sir and respected members of parliament, Rajendra Garu and Srinivas Garu. I am from Nizamabad sir. In Nizamabad, in peak hours, there is no train towards Secunderabad or towards Mumbai. Nizamabad is such a place, it's an hub for all states of people that are residing there, and everyone want to move, have good transport from Nizamabad, but we are unable to utilize the railway services properly. And one Vande Bharat Express, it is from Nanded to Mumbai. This train number is 20705 and 2070. It is shuttling to Charlapalli daily for minimum maintenance, only for cleaning purpose, I think so. It is coming to 260 kilometers from Nanded to Charlapalli, but it has no stop at Nizamabad. There should be a lighting point or boarding point there at Nizamabad, which will facilitate the Nizamabad the people to go to Mumbai and other places. And one more thing is, a bypass lane is proposed at Nizamabad station, Nizamabad outskirts. The concerned trains will not enter Nizamabad town. It is only for linking the Nizamabad, Dichpalli and Armoor. When it is there, when the issue is to link Dichpalli and Armoor, there is no need to come up to Nizamabad and take diversion from there to for bypass. So only some 15 or 16 kilometers linkage will be sufficient for linking the Dichpalli to Armoor, and it awards so many crores of rupees to the department, and also it is proposed through layout plots, legalized layout plots, and it will create so many losses, and the land acquisition it will be very difficult. One more thing is, so many trains are there, they are stalling at Dharmabad station and Nanded. వినాయక నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని మహాగణపతి మూల విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు, సింధూర్ సమర్పించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిలుమల భూషణాచారి, అర్చకులు సంజీవ్ శర్మ, కమిటీ సభ్యులు మహిపాల్ శ్రీనివాస్, ఆమంద్ శ్రీనివాస్, రాఘవేంద్రాచారి, ఏసీ డాక్టర్ దాస్ భూపాల్ భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాద వితరణ స్వీకరించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయ నిర్వాహకులకు, భూషణ్ గారికి మరియు వారి బృందానికి గత అనేక సంవత్సరాల నుండి భూషణ్ మరియు వారి బృందం ఆలయం పునః డెవలప్మెంట్ కాక ముందటి నుంచి కూడా ఈ ఆలయం గురించి పట్టించుకుంటూ 2012లో ఈ ఆలయం అభివృద్ధి చెందడం జరిగింది.
దానికి అనేక మంది దాతలు సహకరించడము, కానీ ఆయన భూషణ్ ఎప్పుడు కలిసినా కానీ ఆలయం విషయం మాట్లాడడం, ఆలయ అభివృద్ధి గురించి తాపత్రపడే ఆయన మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి అంధుల మరియు మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైందని, ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా వారిలో మంచి లక్షణాలైన సేవ, తాత్పర్యత, సానుభూతి మరియు సహనం ఉన్నవారే మంచి ఉపాధ్యాయుడిగా ఎదుగుతారని ఆయన అన్నారు. నార్మల్ పాఠశాలలో ప్రాథమిక దశలో విద్యార్థులకు బోధించడం చాలా కఠినతరమైందని, అందులోనూ దివ్యాంగులను విద్యను బోధించడం చాలా క్లిష్టమైన విషయమని, అందులకు విద్యా బోధన ద్వారా వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం జరుగుతుందని, మానసిక వికలాంగులకు బోధించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పారు. స్నేహ సొసైటీ దివ్యాంగులకు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ, దేవుడు అందరినీ తాను చూసుకోలేక అమ్మను సృష్టించాడని, ప్రతి ఇంటిలో అమ్మ దేవతలాగా సేవలందిస్తుందని, మహిళా సంక్షేమం ద్వారా ఆర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించిన చిన్న వయసులోనే పిల్లలకు శిక్షణను ఇవ్వడమే కాకుండా మంచి అలవాట్లు నేర్పించడం, అదేవిధంగా వారిలో క్రమశిక్షణ అలవర్చడం చేస్తున్నామని, విద్య అనేది విలువలతో కూడినదిగా ఉండాలని ఆమె అన్నారు. స్నేహ సొసైటీ ద్వారా మానసిక దివ్యాంగుల రోజున మానసిక వికలాంగులకు పరేడ్ గ్రౌండ్లో నృత్యం ద్వారా వారి ప్రతిభను చూపించారని తెలిపారు. ప్రపంచంలో అన్ని వృత్తులలో కంటే కూడా ఉపాధ్యాయ వృత్తి చాలా ఘనమైనది, చాలా ప్రత్యేకమైనది. ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు బోధించడమే కాదు, సేవానిరతి ఉంటుంది, సానుభూతి ఉంటుంది, సహనము, ఎన్నో క్వాలిటీస్ ఉంటేనే మంచి ఉపాధ్యాయుడుగా రాణించగలుగుతూ ఉంటాడు. పాఠాలు నార్మల్ చిల్డ్రన్స్కు, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు పాఠాలు బోధించడం అనేటటువంటిది ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. దాంట్లో దివ్యాంగులకు బోధించడం అనేటటువంటిది ఇంకా చాలా క్లిష్టమైనటువంటి. వినాయక్ నగర్ భూలక్ష్మి మాత ఆలయంలో ప్రతిష్ఠించిన గణనాథునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక్ నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో భక్తులు కోరిన మేరకు భక్తులు తెచ్చిన బాల గణపతిని మొదటిసారి ప్రతిష్ఠించారు. ఇందుకు గాను ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులతో భరతనాట్యం నిర్వహించారు. అమ్మవారి సేవలో సహస్రనామ పారాయణం చేసి మహిళలకు, వివిధ భజన మండలీల సభ్యులకు మరియు అమ్మవారికి వివిధ సేవల రూపంలో సేవ చేసుకుంటున్న భక్తులందరినీ గౌరవించుకుని అందరికీ సన్మానాలు, సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మహిళా కమిషన్ మెంబర్ సూదం లక్ష్మి, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, భూలక్ష్మి మాత ఆలయ అధ్యక్షులు తోట గోపాల్, భూలక్ష్మి మాత ఆలయ కోశాధికారి పొద్దుటూరి గంగారెడ్డి, భూలక్ష్మి మాత ఆలయ ప్రధాన కార్యదర్శి అంకం సుధాకర్, వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం అధ్యక్షులు పాల్ది రవికుమార్, జై వినాయక సేవా సంఘం అధ్యక్షులు రాజా ప్రవీణ్, మాతా భజన మండలి అధ్యక్షులు వైట్ల సుబ్బారావు, ఆధ్యాత్మిక బోధకులు రామ్ నారాయణ, పడకంటి సాయిరెడ్డి, మిద్దె రవి, మా ఊరు పెద్దలు విజయ్, పంతులు పురుషోత్తం, దామోదర్, అంబదాస్, ఆలయ పూజారి లావణ్య, నవీన్, కీర్తన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. అంటే గుడి అంత పెద్ద జ్ఞానం దాన్ని బట్టి అర్థం కావాలి. దురదృష్టం ఆందోళన వ్యవస్థ అంతా పట్టుకెళ్ళిపోయింది. ఇవాళ గుడికి పూజారి కనీసం పాపం ఒక పూట పూజలు పూర్తిగా మనస్ఫూర్తిగా చేసి పట్టి కనపడాల. ఇన్ని గుడులు ఉండడానికి ఇంత ఆదాయం ఉంది, కానీ వాళ్ళ గుడి పూజారికి వేళ చాలా స్థితిలో ఉంది. దానికి కారణాలు చాలా ఆ విషయాన్ని బోధించాలి. దర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, ఐఎంఏ డిచ్పల్లి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి సిఎంసి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు దర్పల్లి మండలంలోని వాడి గ్రామ ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ, గత వారం అధికంగా వర్షాలతో వాడి గ్రామంలోని వరదలు వచ్చాయి. వాటి కారణంగా ప్రజలకు చర్మ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తతో ఐఎంఏ నిజామాబాద్ సేవా దృక్పథంతో వచ్చి వాడి ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారని అన్నారు.
అనారోగ్య సమస్యలు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మంచి పోషక పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ రకాల స్పెషలిస్టులు వైద్యులు వాడి గ్రామ ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీశైలం, ఎముకల వైద్యులు డాక్టర్ రామ్దాస్, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ మధుకర్, డాక్టర్ హేమా చక్రపాణి, డాక్టర్ భక్తా సింగ్, డాక్టర్ ప్రతిభ, బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్, మోహన్ రెడ్డి, రవీందర్, సరిచంద్, అమృత్ నాయక్, సేవాలాల్, తిరుపతి, శ్రీకాంత్, సాగర్, సందీప్, వాడి బీజేపీ కార్యకర్తలు, 200 మంది గ్రామ ప్రజలు, సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలను అందజేయబడతాయని, ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్లడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్న దృష్ట్యా అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించి హైదరాబాద్లో సకాలంలో చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు కూడా తెలియజేయాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా నుండి 301 మంది జీపీఓలుగా ఎంపికయ్యారని, వీరిని 5వ తేదీ హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. నిజామాబాద్ డివిజనల్కు చెందిన వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి, ఆర్మూర్ డివిజన్ వారు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం నుండి, బోధన్ డివిజన్కు చెందిన వారు బోధన్ తహసీల్దార్ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లాలని వివరించారు. కాగా జీపీఓ అభ్యర్థులు అందరూ 5వ తేదీన ఉదయం 7 గంటల వరకు పైన పేర్కొన్న ప్రాంతాలకు చేరుకోవాలని, అక్కడి నుండి ప్రత్యేక బస్సులలో వారిని హైదరాబాద్కు తీసుకెళ్లడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు ఉన్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి రైల్వే ట్రాక్పై లారీ ఇరుక్కుపోయి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది. వివరాలు చూద్దాం. ఎడపల్లి మండలం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం రైల్వే ట్రాక్ వద్ద ఒక భారీ లారీ ఇరుక్కుపోవడంతో రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బండరాళ్లతో వెళ్తున్న లారీ రైల్వే ట్రాక్ ఒకవైపు నుండి వెళ్లి రెండవ వైపు ఇరుక్కుపోయింది. మధ్యాహ్నం వరకు పలు రకాలుగా ప్రయత్నించినప్పటికీ అది రైల్వే ట్రాక్ దాటి రాలేదు. దీంతో ఒకవైపు నుండి వాహనాలు వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు ఇరువైపులా వందలాది వాహనాలు వెళ్లే రహదారిపై రైల్వే ట్రాక్ దగ్గర లారీ ఇరుక్కుపోవడంతో వాహనాల్లో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2 గంటలు అయినప్పటికీ కూడా లారీ అలాగే నిలిచిపోయింది. రైలు వెళ్లే సమయంలో ఇక్కడ మరింత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పోలీసులు లేదా హోంగార్డులు ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని పలువురు కోరుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే ట్రాక్ దగ్గర రైల్వే సమయంలో కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. సిరికొండ మండలంలోని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. వరద ముప్పుకు కోతకు గురైన ఆర్ఎన్బి పిఆర్ రోడ్లను, వరద ఉధృతికి కొట్టుకుపోయిన కొండూరు కప్పలవాగుపై గల వంతెనను పర్యవేక్షించారు. పెద్ద పాల్గొట్ నుండి చిన్న పాల్గొట్ వరకు కోతకు గురైన రోడ్లను తాత్కాలిక మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని డిఈఏఈ అధికారులకు సూచించారు. అనంతరం పెద్ద పాల్గొట్, పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి అన్ని వసతులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, పిఆర్డి హైమద్ హుస్సేన్, వ్యవసాయ అధికారి నర్సయ్య అధికారులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఎగువన 1,16,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 23 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 18,000, కాకతీయ కాలువ ద్వారా 4,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 80.5 టీఎంసీలు అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1,089.9 76.10 టీఎంసీలు అడుగులు నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు జోగినిపల్లి సంతోష్ కుమార్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం అయినా పాలన అయినా ప్రజల క్షేమం కోసం పార్టీ కోసం తెలంగాణ కోసం హరీష్ రావు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ వెన్నంటే ఉండి 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం సంతోష్ కుమార్ పాటుపడుతున్నారని తెలిపారు. అటువంటి వారి వ్యక్తిత్వం కమిట్మెంట్పై కవిత విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటేగావ్ స్వయంభూ కొరడి గణపతిని ప్రతి సంవత్సరం కర్ర విగ్రహ ప్రతిష్టాపన చేసి భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు నిర్వహించారు. మాటేగావ్ గ్రామంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ 11 రోజులు పూజలో పాల్గొంటారు. స్వయంభూ కొరడి గణపతి ప్రతిష్ట గత ఎన్నో సంవత్సరాల క్రితం అనగా 2015 సంవత్సరంలో ప్రకాష్ పటేల్ అనే రైతు తన వ్యవసాయ భూమిలోని చెట్లను తీయగా అక్కడ ఒక చెట్టు మొద్దు గణపతి ఆకారంలో కొందరు వ్యక్తులు గమనించగా గణపతి ఆకారంలో కనిపించగా ఆ వ్యక్తులు గ్రామ ప్రజలకు వ్యక్తులు చెప్పగా ఆ మొద్దును చూడగా స్వయంగా గణపతి వెలిసిందని అందుచేత స్వయంభూ కొరడి గణపతిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. గ్రామ పెద్దలంతా పండితులను బ్రాహ్మణులను పిలిచి వారిచే పూర్తి స్వయంభుగా వెలిసింది కాబట్టి వినాయక చవితి రోజున ఉత్సవాలు మరియు భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని వేద పండితులు చెప్పారు. 2017 శ్రావణ అమావాస్య నుండి స్వామివారికి వచ్చే స్వామివారిని దర్శించుకొని ముడుపులు కట్టిపోతున్నారు. 2017 సంవత్సరం నుండి ప్రతి వినాయక చవితికి విగ్రహ ప్రతిష్టములు చేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ మరియు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు మొక్కులు నెరవేరడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వయంభూ కొరడి గణపతిని దర్శించుకుంటున్నారు. 11 రోజుల తర్వాత గోదావరి నది జలాలను తీసుకొచ్చి అభిషేకం చేసి యథావిధిగా ఆలయం నందు భద్రపరుస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ భక్తులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. వేద పండితులు రాజు మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం కొనసాగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ హోమం నిర్వహించారు. టీఆర్ఎస్ మండల నాయకులు అక్షర రవికుమార్ దంపతులు, మాషెట్టి విఠల్ దంపతులు, నూకల రమేష్ దంపతులు, పొమ్మాడి శివకుమార్ దంపతులు, మంగళ శంకర్ దంపతులు హోమంలో కూర్చున్నారు. వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య హోమం కొనసాగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హోమం అన్నదాన కార్యక్రమాలకు సహాయం సహకారాలు అందజేసిన టీఆర్ఎస్ నాయకులు తెల్ల అక్షర రవికుమార్ దంపతులను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్, ఉత్సవ కమిటీ సభ్యులు అరుణ్ గౌడ్, నాగరాజు, పణింద్ర సాయి, మనోజ్ గౌడ్, జలేందర్, అభిషేక్, ఆనంద్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వరద కామారెడ్డిలో వచ్చింది. భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులతో మాట్లాడిన సీఎం. వరదల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు చేపట్టాలి. కామారెడ్డి, ఎల్లారెడ్డిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ అకాడమీలో వైభవంగా ఓనం పండుగ పాల్గొని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాల్లో ఏర్పాట్లు చేసిన గణనాథుల్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఎమ్మెల్యే ధన్పాల్కు ఘనంగా సన్మానించిన మండపాల నిర్వాహకులు. రెండు రోజుల వ్యవధిలో బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత. ప్రధాన అనుచరులతో ఎమ్మెల్సీ కవిత రహస్య భేటీ. లింగంపేట్ మండలం లింగంపల్లి కుర్ధును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి, దనసరి అనసూయ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. రేషన్ డీలర్లకు సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఈ 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు మూసివేత. మహారాష్ట్రలో పాలజ్ గణపతి దర్శనానికి వెళ్లొస్తుండగా బోకర్ తాలూకా నందగ్రామం వద్ద
ఘోర రోడ్డు ప్రమాదం, 3 దుర్మరణం. మృతులు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం హుస్నాపూర్ గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన శోభయాత్ర. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో ఆకర్షించిన KOS నిమజ్జన శోభయాత్ర. నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. శోభయాత్రకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 200 CC కెమెరాలతో ఏర్పాట్లు. నిజామాబాద్ కలెక్టరేట్ వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.